సీఎం సాబ్ ఏమో లింక్ చేయుండ్రి అంటున్నాడు, కానీ హైకోర్టు మాత్రం లాక్కునే సమస్య లేదు అంటుంది. మొత్తానికి ఏదైతే ఏంది కానీ తెలంగాణలో బండ్లు నడిపేటోళ్ళకి మంచి రిలీఫ్నిచ్చే వార్త వచ్చింది. చాలా మంది పొద్దున్న లేవగానే ఆఫీస్ పని మీద పోతుంటారు, లేకపోతే ఎమర్జెన్సీల మీద పోతుంటారు. వీళ్ళేమో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసి వదిలేసి ఎక్కువ శాతం వసూల్ రాజా అవతారమే ఎత్తుతున్నారు అని చెప్పేసి గట్టి గైడ్ లైన్స్ పెట్టింది హైకోర్టు. ఈ ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా కానీ కేవలం చలాన్ కట్టలేదు అనే రీజన్ తోని బండ్లు ఆపడము, తాళం చేలు గుంజుకోవడము, బండ్లను సీజ్ చేసుడు ఇట్లాంటి పనులు చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పింది. ఎవరైనా వాళ్ళు విల్లింగ్గా కట్టాలనుకుంటే కట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు కట్టలేదు అని అంటే వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయండి, అంతేగాని ఇట్లా రోడ్ల మీద బండ్లు ఆపుడు లేదు అని చెప్పేసి అన్నదనమాట. అరే ఇక బండ్లే ఆపరు ఇంకేంది, మన ఇష్ట రాజ్యం, మనం తాగి నడపొచ్చు, త్రిబుల్ రైడింగ్ చేయొచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చు, హెల్మెట్ లేకుండా చేయొచ్చు, ఇట్లాంటివి ఎవరన్నా అనుకున్నారు అనుకో కుదరదు. ఎందుకంటే దానికి పాత రూల్సే ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి ఒక మనిషి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు 100 నుంచి 300 లోపు చలాన్ వేయాల్సింది 1200 రూపాయల చలాన్ వేసిండు అని చెప్పి కోర్టుకి పోయినందుకు ఈ తీర్పిచ్చింది అనమాట. పోయిన సంవత్సరం దాదాపుగా 240 కోట్ల ఆదాయం వచ్చిందంట ఈ చలాన్ల నుంచి. అందుకే రేవంత్ అన్నకి ఐడియా వచ్చింది కావచ్చు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లని లింక్ చేసుకుంటే అందులోకి డెబిట్ అయిపోతే మన ఆదాయం పెరిగిపోతుంది అని ఆశపడ్డాడు. కానీ కోర్టు మాత్రం ఇది వాహనదారుల హక్కులకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి తీర్పిచ్చింది. కోర్టు ఇంకో విషయం కూడా చెప్పింది ఏంది అని అంటే, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎక్విప్మెంట్ తోని మాత్రమే ఫోటోలు తీయాలి, వాళ్ళ పర్సనల్ ఫోన్లతోని వాటితో వీటితో తీయడానికి వీల్లేదు అని.